హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అండ్ ఈ వీడియో అయితే నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. అండ్ మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రాఖీ పండుగ. అండ్ మేమైతే చాలా బాగా జరుపుకున్నాము. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామా? నా గెటప్ చూసి భయపడకండి, ఎందుకంటే మా అక్క పొద్దున్నే వచ్చింది రాఖీ కట్టడానికి. అంటే ఆమె డ్యూటీకి వెళ్తా అని చెప్పిందనమాట 7 o'clockకి అట్లా. నాకు తెలీదు డ్యూటీకి వెళ్తుందని. పొద్దున్నే వస్తా అని చెప్పింది కానీ డ్యూటీకి వెళ్తా అనేసి నాకు తెలీదు. మా మరిది ఆఫీస్కి వెళ్తాడని చెప్పేసి పొద్దున్న వస్తా అన్నది. ఆయన వెళ్ళేది కూడా 9కి అనమాట. సో అప్పటి వరకు పని చేసుకొని ఉందాంలే అనుకున్నా కానీ నేను పని చేసుకుంటుండే వచ్చిందనమాట మా అక్క. సో తొందరగా చేసుకొని స్నానం చేసి వచ్చిన అనమాట. అందుకే తనకు మళ్ళీ లేట్ అయిపోతుంది కదా డ్యూటీకి వెళ్ళడానికని, అందుకే అట్లా ఉన్నా అనమాట. అండ్ మా చిన్నోడికి అయితే ఇది ఫస్ట్ రాఖీ అనమాట. ఫస్ట్ రాఖీ మా అక్కనే కట్టింది. మా అక్క వాళ్ళు 4 ఉంటారనమాట. మా పెద్ద మేనత్త కూతురు 4 ఉంటారు. మా చిన్న మేనత్తకి 2 కూతుర్లు అనమాట. అండ్ దానిగా చూసుకుంటాడు కాదు. రాఖీ బాగా రాఖీ రాఖీ ఆవురా చిన్నోడైతే అందరినీ చూస్తూ ఉన్నాడు. ఏంది ఇది అందరికీ చేతులకేమో కడుతున్నారు అని చెప్పేసి. నా ఫేస్ అయితే ఇంకా వెరైటీగా చూస్తుండు. ఏంది ఇట్లా అవుతుంది, మా మమ్మీ ఇట్లా కూర్చుంది ఏంది అనేసి. అండ్ లాస్ట్కి మా అక్క అయితే స్వీట్ పెట్టేసింది. అండ్ మేమైతే మా అక్కయ్య కాళ్ళు మొక్కేసి ఇంకా గిఫ్ట్ అయితే పెట్టేసినాము. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. తర్వాత అయితే మా హర్షిక వచ్చింది. మా హర్షిక తెలుసు కదా మీకు, మా చిన్న మామయ్య కూతురు అనమాట. సో తనైతే 9 o'clock అలా వచ్చేసింది అనమాట. అమ్మ మరిది ఆఫీస్కి వెళ్తాడని చెప్పేసి తొందరగా వచ్చేసారు. ఇంకా అక్క వాళ్ళు ఇంకా వాళ్ళకి కుదిరినప్పుడు వచ్చారు. అంటే వాళ్ళు అవైలబుల్గా ఉండాలి కదా వాళ్ళు కూడా. సో వీళ్ళకైతే కుదిరింది కాబట్టి వీళ్ళు వచ్చారు అనమాట. ఇంకా అందరికీ ఒక రాఖీ ఎక్స్ట్రా అయిపోయింది ఇంకా మా అక్క వాళ్ళందరికీ, ఎందుకంటే మా చిన్నోడు వచ్చిండు కదా. సో అందరికీ ఒక రాఖీ అయితే ఎక్స్ట్రా అయిపోయింది ఈ ఇయర్. మా చిన్నోని కోసం అని చెప్పేసి అందరూ స్పెషల్ రాఖీ తెచ్చారు అనమాట. అందరిలా కాకుండా వాడు ఇంకా స్పెషల్ కదా, చిన్నోడు కదా. ఫస్ట్ అయితే వాళ్ళ అన్నయ్య వాళ్ళకి కట్టింది, తర్వాత మాకు కట్టింది. ఏంటిదాకా లైట్ వస్తుంది, లైట్ వచ్చేది పీక్ వస్తుంది, దానికి లైట్ వస్తుంది. ఫస్ట్ అయితే వాళ్ళ అన్నయ్య వాళ్ళకి కట్టింది, తర్వాత మా మామయ్యకి, మా అత్తకి కట్టిన తర్వాత నాకు కట్టింది. లాస్ట్కి మా చిన్నోడికి అయితే కట్టింది. వాని రాఖీ అయితే చాలా బాగుండే. ఇప్పుడు వస్తున్నాయి కదా కిడ్స్కి వెరైటీ రాఖీస్, చాలా బాగున్నాయి. మేము షాప్లో చూసిన దానికంటే మా హర్షిక తెచ్చింది ఇంకా బాగుందనమాట. డోరామాన్, చోటా భీమ్ అవన్నీ ఉండే. సో తనైతే ఒక టాయ్ తెచ్చింది, దానికి లైట్ వస్తుంది, విజిల్ కూడా వస్తుంది అనమాట. మా మరిది చెప్తున్నాడు వానికి, బాగుందిరా నీ రాఖీ, మంచిగా ఉంది విజిల్, అందరికంటే నీదే బాగుంది రాఖీ అని చెప్తూ ఉన్నాడు అనమాట. ఇప్పుడైతే నాకు కడుతుంది. ఏదో బ్లూ కలర్ రాఖీ తీసుకుందంట, అది వద్దని చెప్పేసి బాలే అంటే వేరే రాఖీ తీసుకొని వచ్చింది. వస్తా యూట్యూబ్లో
ఒట్టు పెట్టుకోవాలి నువ్వు కూడా రాయి కట్టుకోవాలి రూల్స్ ప్రకారం పట్టించాలి నీకు డ్రెస్సెస్ ఏంది ఎన్నిగానో మార్చింది ఈమె. ఫస్ట్ ఏమో డ్రెస్, తర్వాత 2 శారీస్ కట్టుకుంది అనుకుంటున్నారా. మార్నింగ్ అయితే మా అక్క వచ్చిందని ఫాస్ట్గా డ్రెస్ వేసుకున్నా. తర్వాత మంచి శారీ కట్టుకొని రెడీ చేద్దాం అనుకున్నా. కొత్త శారీ కట్టుకున్నా, కాకపోతే నాకు బ్లౌజ్ సెట్ కాలేదు. సో అందుకే ఈ శారీ కట్టుకున్నా. ఇది కూడా నాకు సెట్ కాలేదు, అన్నీ లూజ్ అయిపోయినాయి నాకు ఎందుకో. అండ్ ఇంకా మళ్ళీ ఏం చేస్తా అని చెప్పేసి ఇంకా వేరే మార్చుకోవాలి. నేనైతే మా పెద్దమమ్మని అంటే మా మామయ్య వాళ్ళ చెల్లె అనమాట. సో తను కూడా వచ్చి రాఖీ ఇప్పుడు మా అక్క వాళ్ళు కూడా వచ్చారనమాట. సో వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చింది. ఒకళ్ళనికొకలా అందరూ కడుతున్నారు. మార్నింగ్ ఒక్కొక్క కట్టింది కదా, మిగతా ముగ్గురు అయితే ఇప్పుడు కడుతుంది అనమాట. నువ్వు కట్టలేదా మీ వాళ్ళకి అంటే నేను మా అక్క వాళ్ళు వచ్చినాక అందరు కట్టినాక వెళ్దామని ఉండే అనమాట. నేను ఈవినింగ్ టైంలో అలా స్టార్ట్ అయిపోయినా మా ఇంటికి. బస్ స్టాండ్లో ఎట్టు రాకుండా మస్తు బస్ స్టాండ్లో ఇప్పుడు పోతే రోడ్డు దాటలేదు. వెరీ గుడ్ చిక్కి ఇలా మైసూర్ పాకులు లేవంట. ఏడు కొట్టి ఏ పిక్కి మన కాళ్ళు మన కాళ్ళతో అవునా మన ఇక్కడ నడుపుతున్నావా కమ్ముందా అవి ఇప్పుడు మామూలు జనాలు కూడా నేను అడగొచ్చిన నేను మనమైతే ఇంకా ఫొటోస్ దిగినాం. ఇంకా అందరి కాళ్ళు మేమైతే మొక్కేసి ఇచ్చి పెట్టేస్తే వాళ్ళైతే వెళ్ళిపోయారు మా అక్క వాళ్ళు. మేమైతే మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా మా తమ్మునికి కట్టడానికి తొందరగానే వెళ్ళిపోతాము, ఎందుకంటే దగ్గర మాకు 10-15 మినిట్స్లో వెళ్ళిపోతాము మా మమ్మీ వాళ్ళ విలేజ్కి అయితే. అందుకే ఈవినింగ్ టైంలో మెల్లగానే వెళ్ళినాం అనమాట. లాంగ్ అయితే తొందరగా వెళ్తుండే కదా, సో మాకు దగ్గరనే కాబట్టి కొంచెం లేట్గానే వెళ్ళినాం. అంటే మా అక్క వాళ్ళు వెళ్ళిపోగానే వెళ్ళినాం అనమాట. ఒక 3కి అలా వెళ్ళినాం అనమాట.
మార్నింగ్ నుంచి వెయిట్ చేశారనమాట మా చెల్లె కూడా. ఇక నాకు మెసేజ్ చేసింది, నీకు ఏం రాకు, లేట్ అయిపోయింది, ఏమొస్తావు అని చెప్పి సీరియస్ అయ్యింది. అంటే నేను ఇంటికి వచ్చినాక చూసుకున్న మెసేజ్, అసలు నేను చూడలేదు. అంటే అందరు వచ్చినాకనే వెళ్ళాలి కదా, అందరూ కట్టినాకనే రాకి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. సో అట్లా ఇక అందరు కట్టినాక మేమైతే స్టార్ట్ అయిపోయినాము. ఇక వచ్చేసినాక మా తమ్మునికి మా చెల్లికి రాఖీ కడుతున్నా. మా మమ్మీకి ఎందుకు ఎట్లా అంటే మా డాడీకి కూడా, మా డాడీ లేకుండే వేరే వర్క్ మీద బయటకు వెళ్ళిండు. సో తర్వాత కడతానని చెప్పేసి నేను ఆగిపోయాను అనమాట మా మమ్మీకి మా డాడీకి. ఇప్పుడైతే వీళ్ళకి కట్టేస్తున్నా. మీ మమ్మీ డాడీ వాళ్ళకి అంటున్నవేంది, వాళ్ళకి కడతారా అంటే ఎస్ మా సైడ్ కడతారనమాట. మమ్మీకి కడతాం, డాడీకి, నానమ్మ, తాత, బాబాయ్, పిన్ని వీళ్ళందరికీ కట్టొచ్చు. అండ్ మా చెల్లె వాళ్ళకి కూడా కట్టొచ్చు అనమాట. అందుకే ఇక్కడ కడుతున్నా. మా నానమ్మ తాత వాళ్ళకి ఎందుకు కట్టలే అంటే వాళ్ళు లేకుండే అనమాట. సో నెక్స్ట్ డే నేను కట్టేసిన. ఇయర్స్ ఇప్పుడు చూపెడుతుంది ఇయర్స్. సో అక్కడ కొట్టుకుంటుంది ఇయర్సా. మౌత్ ఏది, మౌత్ మౌత్ నీ టీత్ అయ్యమ్మా, నీ పనులే టీత్. గుడ్ బాయ్. క్లాప్స్ పట్టు, క్లాప్స్. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ అని పండు. బాయ్ బాయ్ బాయ్.